ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వర్డ్ ఆఫ్ లైఫ్ తెలుగు క్రిస్టియన్ పాడ్కాస్ట్ ఛానల్లోని శిలువ ధ్యానమాలిక సిరీస్ ఆఫ్ క్రాస్ మెడిటేషన్స్కు మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం బైబిల్లోని ఒక అత్యంత అద్భుతమైన సత్యాన్ని ధ్యానించబోతున్నాం. వాక్యములోకి వెళ్లే ముందు మనం కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. వేల సంవత్సరాల క్రితం ఐగుప్తులో జరిగిన సంఘటనకు నేడు మన జీవితాలకు ఉన్న సంబంధం ఏమిటి? ఒక చిన్న గొర్రెపిల్ల రక్తం మరణాన్ని ఎలా ఆపగలిగింది? ఆ రక్తం తలుపుల మీద ఎందుకు పూయబడింది? వీటన్నిటికీ శిలువపై యేసు చిందించిన రక్తంతో ఉన్న విడదీయలేని బంధం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ దేవుని విమోచన ప్రణాళికను మనం కలిసి అర్థం చేసుకుందాం. మొదటగా పస్కా గొర్రెపిల్ల ఎలా దేవుని రక్షణ మార్గమైందో చూదాము. అది సుమారు 3,500 సంవత్సరాల క్రితం నాటి మాట. ఐగుప్తు దేశమంతా చీకటితో నిండి ఉంది. ఇశ్రాయేలు ప్రజల రోదనలు దేవుని సింహాసనాన్ని చేరాయి. దేవుడు వారిని విడిపించడానికి సిద్ధపడ్డాడు. కాని ఆ రాత్రి ఐగుప్తు చరిత్రలోనే అత్యంత భయంకరమైన రాత్రి కాబోతోంది. సంహారక దూత దేశమంతా సంచరించి ప్రతి ఇంటి తొలిచూలు బిడ్డను హతం చేయబోతున్నాడు. కాని తన ప్రజలు మరణించకూడదని దేవుడొక మార్గాన్ని చూపాడు. అదే పస్కా బలి. దేవుడు మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ప్రతి కుటుంబం ఒక గొర్రెపిల్లను తీసుకోవాలి. నిర్గమకాండము 12వ అధ్యాయం 5వ వచనం ఇలా చెబుతుంది: మీ గొర్రెపిల్ల లోపములేనిదై ఉండవలెను. దానికి ఎలాంటి మచ్చ, లోపం ఉండకూడదు. ఎందుకంటే అది పవిత్రతకు సూచన. ఆ రాత్రి ఆ గొర్రెపిల్లను వధించి దాని రక్తాన్ని ద్వారబంధాలపై పూయమన్నాడు దేవుడు. నిర్గమకాండము 12వ అధ్యాయం 13వ వచనంలో దేవుడొక గొప్ప మాటిచ్చాడు: నేను ఆ రక్తమును చూచి మిమ్మును దాటిపోవుదును. ఒక్కసారి ఊహించుకోండి. ఆ రాత్రి ఐగుప్తులో వేలాది ఇళ్లలో భయముంది. రోదనలు వినిపిస్తున్నాయి. కాని ఎక్కడైతే గొర్రెపిల్ల రక్తముందో అక్కడ మరణదూత ఆగలేదు. ఆ ఇంటిని తాకకుండా దాటిపోయాడు. అక్కడ రక్షించింది ఆ ఇల్లు కాదు, ఆ ఇంట్లోని మనుషుల మంచితనం కాదు, కేవలం ఆ రక్తం మాత్రమే వారిని కాపాడింది. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం గుర్తు చేస్తున్నట్లుగా, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ లేదు. ఈ పస్కా కథ అక్కడితో ఆగిపోలేదు. అది కేవలం ఒక నీడ మాత్రమే. దానికి అసలైన నిజస్వరూపం కల్వరి శిలువ మీద కనిపించింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో బాప్తిస్మమిచ్చు యోహాను యేసును చూసి అన్నాడు: ఇదిగో లోకపాపమును మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్ల. ఆనాడు గొర్రెపిల్ల గురించి దేవుడు చెప్పిన ప్రతి మాట యేసులో నెరవేరింది. నిర్గమకాండము 12వ అధ్యాయం 46వ వచనంలో గొర్రెపిల్ల ఎముక విరవకూడదని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. సరిగ్గా అలాగే శిలువ మీద యేసు ప్రభువు ఎముకలలో ఒకటి కూడా విరగలేదు. ఎందుకంటే ఆయన అప్పటికే మరణించారు. ఈ నెరవేర్పును యోహాను సువార్త 19వ అధ్యాయం 33వ వచనంలో చూడవచ్చు. అలాగే కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం సాక్ష్యమిస్తున్నట్లుగా మన పస్కా గొర్రెపిల్ల అయిన క్రీస్తు బలి అయ్యున్నాడు. ఆ రాత్రి వారు ఆ గొర్రెపిల్ల మాంసాన్ని తిని బలపడ్డారు. యేసు తన చివరి రాత్రి తన శిష్యులతో పస్కా భోజనం చేస్తూ దానికి కొత్త అర్థాన్నిచ్చారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనంలో ఆయన చెప్పారు: ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఆనాటి పస్కా భోజనం నేడు మనకు ప్రభువు బల్లగా మారి ఆయనతో మనకున్న నిత్య సంబంధాన్ని గుర్తుచేస్తోంది. ప్రియులారా, ఒక్క క్షణం ఆలోచించండి. ఆ రాత్రి ఐగుప్తులో ఒక గొర్రెపిల్ల చనిపోయింది. అందుకే ఒక కుటుంబం బతికింది. కాని కల్వరికొండపై దేవుని కుమారుడే చనిపోయాడు. అందుకే మనం బతికే అవకాశం పొందాం. ఆ గొర్రెపిల్ల రక్తం తలుపుల మీద పూయబడింది. కాని యేసు రక్తం మన హృదయాల కోసం చిందించబడింది. ఆ గొర్రెపిల్ల మరణం వారిని ఆ ఒక్క రాత్రి మాత్రమే రక్షించింది. కాని యేసు శిలువ మరణం మనకు నిత్య రక్షణనిచ్చింది. ఈరోజు మన ముందు ఒక ప్రశ్న నిలుస్తోంది: ఐగుప్తులో ఉన్న ఇళ్లలా మన జీవితాల తలుపుల మీద కూడా ఆ రక్తం ఉందా? మనము ఇంకా పాపం, భయం, నింద అనే ఐగుప్తు బానిసత్వంలోనే ఉన్నామా? గుర్తుంచుకోండి, మరణదూత ఆ రాత్రి రక్తం చూసి దాటిపోయినట్లే దేవుని తీర్పు కూడా క్రీస్తు రక్తమున్న ప్రతి జీవితాన్ని దాటిపోతుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం ప్రకారం, కుమారుడు మిమ్మును విమోచిస్తే మీరు నిజంగా స్వతంత్రులవుతారు. మనమిప్పుడు ప్రార్థన చేసుకుందామా? ప్రభువైన యేసయ్యా, మా పస్కా గొర్రెపిల్లగా మాకోసం బలి అయినందుకు నీకు కృతజ్ఞతలు. నీ రక్తమే మా రక్షణ. ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్కరి హృదయ తలుపుల మీద నీ రక్తపు ప్రోక్షణను ఉంచండి. మమ్మల్ని పాప బానిసత్వం నుండి విడిపించి నీ నిత్య స్వేచ్ఛలోకి నడిపించండి. నీవే మా విమోచకుడివని నమ్ముచున్నాము. యేసుక్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, పస్కా కథ కేవలం ఒక పండుగ కథ కాదు, అది దేవుడు మనపై చూపిన ప్రేమ కథ. ఈ సందేశం మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆత్మీయ సత్యాల కోసం వర్డ్ ఆఫ్ లైఫ్ తెలుగు క్రిస్టియన్ పాడ్కాస్ట్ను సబ్స్క్రైబ్ చేయండి.
దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.